మార్గదర్శి కేసులో న్యాయమే గెలిచిందన్నారు మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్. రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు వేసినందుకు తనపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు ఉండవెల్లి. ఈనాడులో ఇష్టం వచ్చినట్లుగా వార్తల వక్రీకరణ జరుగుతోందన్నారు. మెచ్యూరిటీ అమౌంట్కు సంబంధించి సమస్యలుంటే తనకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ పరువు నష్టం దావాపై ఆయన స్పందించారు. త్వరలోనే ట్రయల్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అన్నారు ఉండవెల్లి. 2006 నవంబర్ 6వ తారీఖున నేను రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం కోరానో అది 2024 ఏప్రిల్ 9 సంవత్సరాది నాడు సుప్రీంకోర్టు వారు అంగీకరించారు. దీని మీద విచారణ జరపమని తెలంగాణ హైకోర్టుని ఆదేశించారు. దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అణగదొక్కేస్తారో ఈనాడువే ఉదాహరణలో నేను కనెక్ట్ అయినవి చూపిస్తాను మీకు. ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు. నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట, కోర్టుల్ని తిట్టంట, ఏవేవో ట్రాన్స్లేషన్ ఉండవు, ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం, అది బయటికి చదవకూడదు. ఈయన ఇస్తాడు, ఆయన చదువుతాడు, జడ్జి గారు చదువుకుంటున్నారు. నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నావు అన్నారు. ఏమన్నాను, నేను ఎప్పుడు అంటానండి, ఏమన్నాను చెప్పండి అంటే నో నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి. అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్చీఫ్ అని చెప్పాను. అది నమ్మారు కోర్టు వారు. మీరు చెప్పండి, ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా? మాట్లాడద్దంటే మాట్లాడు, నేను చెప్పండి మీరు అన్నారు. నో అదేం కాదు, నువ్వు మాట్లాడు, కోర్టులో ఏం జరిగిందో చెప్పు. కొంచెం వాళ్ళు అంటున్న వాళ్ళు బాధపడుతున్నారు కదా అని 45S వైలేషన్ గురించి జరపడానికే రిజర్వ్ బ్యాంక్ వారిని పార్టీ చేశారు. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలను ఎందుకు పార్టీ చేశారంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ 70 దస్త్రాల్లో 2,70,000 పేర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో అది కరెక్టా కాదా? తెలంగాణలో ఎంతమందికి ఇచ్చారు, ఆంధ్రాలో ఎంతమందికి ఇచ్చారు, రెండు ప్రభుత్వాలు కూడా వచ్చి అందులో పాలు పంచుకోవాలి. పాలు పంచుకున్న తర్వాత ఎవరో మళ్ళీ వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే జడ్జీలు చూడక్కర్లేదు. వాళ్ళిద్దరూ చెప్పే వినడానికి మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించమన్నారు. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్కి ఇవన్నీ ఇస్తారు, ఇచ్చి తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురు చేస్తున్న దాంట్లో నన్ను కూడా పెట్టారు. నాకు ఇచ్చినటువంటి ఆనర్ ఏంటంటే అరుణ్ కుమార్ వీళ్ళు అసిస్ట్ ద కోర్ట్ అన్నారు. కోర్టుకి ఇతను అంటే డెఫినెట్గా నేను ఏం చేయగలనా అని ఆలోచించాను. ఇదిగో అది depositors@gmail.comకి మీరు పంపించినట్టయితే అవన్నీ కరెక్ట్గా పట్టుకు, నాకు ఎలాగా పని లేదు ఇప్పుడు ఏమీను, ఈ ఎలక్షన్లో నా పాత్ర లేదు, మీరు పంపిస్తే అన్నీ జాగ్రత్తగా పెట్టి కోర్టు వారి ముందు పెడతాను. నా మీద పరువు నష్టం దావా వేసింది చిట్ ఫండ్ వారు, ఫైనాన్షియల్స్ వారు కాదు, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారు నా మీద పరువు నష్టం దావా వేస్తూ ఏం చెప్పారంటే ఎవడో రామోజీరావు ఏదో అన్నాడని నువ్వు మా మార్గదర్శిని తప్పు పడతావా? అందులో అంటే రామోజీరావుకి మాకు ఏ సంబంధం లేదు, రామోజీరావు అన్నాడని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఏమో మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పులు చేస్తున్నామని. దానికి ఈ 2 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ వారు ఎవరైతే అఫిడవిట్ చేశాడో ఆయన్నే పిలిచి ఇంట్రాగేట్ చేశారు. ఆయన ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు. ఎవరయ్యా మీ బాస్ అంటే రామోజీరావు, మీ చైర్మన్ ఎవరో రామోజీరావు, అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. అది పట్టుకెళ్ళి ట్రయల్ కోర్టులో వేసి ట్రయల్ స్టార్ట్, అది కూడా చేస్తాను.